నువ్వు ఏ లంగవ్వరం చేసినా మీడియాతో సహా నిన్ను ఏకి ఎండగట్టి చాపను ఉతికినట్టు ఉతుకుతారు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో, రాధికాల చుట్టూ రాధికా టైప్ ఆఫ్ క్యారెక్టర్లు ఉండే చుట్టూ అదే మన డిజిటల్లో మనకు చూపించారు కదా, రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇట్లుంటారు ఆ లేడీస్ అని. సో మీకు తెలియదు భయ్, మీకు ఏ పొక్కల ఏముంటుందో తెలియదు. మీరు ఆశపడి కోరికలు పడి మీ జీవితాలు మీరు నాకించుకోవద్దు, ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఇప్పుడు థంబ్నెయిల్ మీద కనిపించే వాళ్ళందరిది గతాన్ని తవ్వి నేను పెంట చేయాలన్న ఉద్దేశం నాకు 1% కూడా లేదు. కాకపోతే నాకు ప్రస్తుతం ఉన్న రాధికల్ లాంటి లేడీస్ గురించి అయితే మాట్లాడాలన్న ఉద్దేశంతో ఒక గొప్ప సంస్థ ఇట్లాంటి క్రియేటర్స్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ సంస్థలో ఉన్న పెద్ద పెద్ద స్థాయికి చేరిన ఇలాంటి కొంతమంది గ్రేట్ క్రియేటర్స్ రోడ్డున పడే పరిస్థితి మరి ఎలాంటి రాధికల వల్ల వచ్చింది అనే ఉద్దేశం నేను జనాలకు చెప్పదలుచుకున్నా. అట్ ద సేమ్ టైము ఇప్పుడు యంగ్ టాలెంట్ మస్తు మంది రైటర్లు డైరెక్టర్లు అయిదామని బయటకు వచ్చి షార్ట్ ఫిలింలు వెబ్ సిరీస్లు మొదలుపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళ లైఫ్ని చూసి మీ గుద్దకు మీరు వాత పెట్టుకోవద్దనే ఉద్దేశంలోనే ఈ వీడియో చేయదలుచుకున్నా. ఒక విషయం అయితే క్లియర్ రా తమ్ముడు, మీరు నేను ఒక మాట నేను బరాబర్ చెప్తున్నా, మీరు బుర్రలో పెట్టుకోరి. ఇది మైండ్లోకి వెళ్ళి తీసిరంటే మాత్రం మీ అంత లతుకోరు కాళ్ళు ఎవరు ఉండరు. మీరు ఒక ఆశయం మీకు లేకపోతే అది వేరే విషయం. ఎందుకంటే రోడ్డు మీద పోయే అనామకుడు ఎవరిని రేపు చేసినా ఇక్కడ ఎవడు పట్టించుకోడు, మీడియా పట్టించుకోదు, ఎవరు పట్టించుకోరు. కానీ నువ్వు గెలిచి ఒక స్థాయికి వచ్చి ఒక సెలబ్రిటీ స్టేటస్కి వద్దామని ప్రయత్నించి వచ్చాక నువ్వు ఎలాంటి రాధికను ముట్టుకున్నా నీ గుద్దతో సహా నీ ఒళ్ళంతా కాలిపోద్ది. చెప్తున్నా, రాసి పెట్టుకో. నువ్వు వేరే నీ ఇన్స్టాగ్రామ్ నీ దూలకి పొరపాటున నువ్వు ఏ ఒక్క చిన్న మాట తూరినా కూడా నువ్వు సెలబ్రిటీ స్టేటస్కి వచ్చినప్పుడు చెప్తున్నా, అంటే నీకు గుర్తింపు వచ్చినప్పుడు నువ్వు ఏ లంగవ్వరం చేసినా మీడియాతో సహా నిన్ను ఏకి ఎండగట్టి చాపను ఉతికినట్టు ఉతుకుతారు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో, రాధికాల చుట్టూ రాధికా టైప్ ఆఫ్ క్యారెక్టర్లు ఉండే చుట్టూ అదే మన డిజిటల్లో మనకు చూపించారు కదా, రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇట్లుంటారు ఆ లేడీస్ అని. సో మీకు తెలియదు భయ్, మీకు ఏ పొక్కల ఏముంటుందో తెలియదు. మీరు ఆశపడి కోరికలు పడి మీ జీవితాలు మీరు నాకించుకోవద్దు, ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఇక అసలు విషయానికి వస్తే, నేను సోకాల్డ్ కంపెనీలలో పనిచేసిన ఆ టైంకి నాకు తెలుసు ఎట్టుంది పరిస్థితి. ఒక క్రియేటర్, ఒకడు రైటర్ డైరెక్టర్ లాగా వచ్చి ఆడంతా కష్టపడాలంటే ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. సోకాల్డ్ ఇప్పుడు కంపెనీల పేరు అయితే ఎత్తి నేను మాట్లాడదలుచుకోవట్లే. ఒక పెద్ద సంస్థ నుండి మొదలైన వాళ్ళు మన చందు సాయి బ్రదర్ కావచ్చు, ప్రసాద్ బేరా కూడా కావచ్చు. సో వీళ్ళు ఒక పెద్ద సంస్థ నుండి ఒక 10-12 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదుగుతూ వస్తూ ఉన్నారు. కట్ చేస్తే ఆల్ ఆఫ్ ఏ సడన్ లాక్డౌన్ టైం దగ్గర నుండి చాలా బ్రహ్మాండంగా ఒక మీడియా అనేది, నేను కంపెనీ పేరు ఎత్తదలుచుకుంటే మీ అందరికీ తెలుసు, ఆ మీడియా అనేది రేస్లోకి ఒక టాప్ నాచ్ క్వాలిటీతోని దూసుకుంటూ వచ్చేసింది. దాంట్లో పేరు తెచ్చుకొని ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళందరూ ఇవాళ ఒక బ్లాక్ డాట్ తోటి వాళ్ళు ఉండిపోయినారు ఇవాళ. అది అంటే చూస్తుంటే ఎలాగ అనిపిస్తుంది అంటే, కావాలని చేస్తున్నారా ఎవరన్నా, లేదా మీరు వాంటెడ్లీ వాళ్ళ జీవితాలను గుడిపితే కానీ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అనే పరిస్థితికి మీరు వచ్చిర్రా, లేదా ఇప్పుడు ఎవరైతే పెద్ద మనుషులు ఇప్పుడు కేసులు పెట్టించుకున్నారో, ఎవరైతే థంబ్నెయిల్ మీద ఉన్నారో, మరి వాళ్ళే డబ్బుకో కేసా మరి అట్లా ఏమైనా బిహేవ్ చేస్తారా? ఏ విషయానికి మనకి ఏ దాఖలాలు లేవు. మనం అనుకోవడం, మనం ఎగ్జాగరేట్ చేసుకొని మాట్లాడడం తప్ప మనకు దేనికి కూడా ప్రూఫ్స్ లేవు. కానీ ఒకటైతే క్లియర్గా మనం తెలుసుకోవాల్సిన విషయం, మనం గ్రహించాల్సిన నిజం అయితే ఒకటి ఉంది దీంట్లో. ఏంటిదిరా అంటే, మన నవీన్ పోలిశెట్టి గారు కూడా ఎన్బీకే గారి షోలో ఒక మాట అన్నారు. ఏంటంటే, మీ లైఫ్కి బిఫోర్కి ఆఫ్టర్కి ఏం తేడా అయిందంటే, ఎవరైనా అమ్మాయిలు అంటే ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు కూడా కనీసం మెసేజ్ చేయలేని పరిస్థితి. అది మీకు అర్థమవుతుందా? ఒక హోదాకి మీరు జనాలు మిమ్మల్ని గుర్తిస్తున్నారు, మీతో సెల్ఫీలు అడుగుతున్నారంటే మీరు ఒక స్టేజ్కి వచ్చినట్టే. అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఏ పిట్టల్ని కానీ, ఏ రెట్టల్ని కానీ, ఏ గద్దల్ని కానీ గోకకూడదు. ఒకవేళ గోకినా
గోకించుకోకూడదు. ఇది చాలా క్లియర్గా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. లేదు కాదని చేస్తే చూసిరు కదా మీ పరిస్థితులన్నీ ఎంత దారుణంగా తయారైనాయో. అంటే ఇప్పుడు మళ్ళీ మీకు బయటికి వచ్చినా మీకు ఆ స్థాయి వస్తుందో రాదో కూడా తెలీదు. అది నిజమో కాదా కూడా తెలియదు. మీ మీద పడ్డ ఎలిగేషన్ మరి నిజమా కాదా అని చెప్పి ఎవడొచ్చి చెప్తాడు? ఇప్పుడు పెద్ద క్వశ్చన్ నేను ఒకటి మనసులో నుంచి వస్తుంది ఏంటంటే, మీకు ఇలాంటి పరిస్థితి బయటకు వచ్చినప్పుడు మీ వెనకాల ఎవరు నుంచోడానికి కూడా రాడరా అయ్యా, మీరు గుర్తెట్టుకోండి. ఎందుకంటే గట్టిగా మాట్లాడితే ఇవాళ ప్రసాద్ బెహ్రా అనే మనిషి ఆయన ఎంతమందికి లైఫ్ ఇచ్చినాడు. అక్కడ జేడీవీ అనే పర్సన్ ఉన్నాడు. చాలామంది వాళ్ళు ఆల్రెడీ ఉన్నప్పటికి కూడా ఈ ప్రసాద్ బెహ్రా తీసే సిరీసుల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న మనుషులు వాళ్ళందరూ. మరి ఇవాళ వాళ్ళెవ్వరూ ఎక్కడ రియాక్ట్ అయ్యి మీ గురించి మాట్లాడి ఒక వీడియో పెట్టిన దాఖలాలు కూడా ఏడ కనిపించట్లేదు. అంటే మనం నీచులమని జనాలు అనుకోవడం పక్కన పెడితే మనతో పనిచేసే వాళ్ళే మనల్ని నీచులు అనుకుంటున్నారేమో. మరి అట్లా కూడా అనుకోవచ్చు కదా. అంటే ఎందుకు ఈ పరిస్థితి క్రియేట్ అవుతుందంటే గిల్లకండ్రా బాబు. ఏ రాధికల్ని వాళ్ళని వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు గిల్లకండి. ఎందుకంటే ఏ పొట్టలో ఏ పావుందో తెలియదు అన్నట్టు మంచిగా కనపడుతుంది వెనకాల నుంచి వచ్చి కాటేసి మెడల కొరికి దిగిని ఏం చేయలేరు మీరు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే చూస్తున్న పరిస్థితి అంతా ఇలా ఉంది. మీకు వచ్చిన స్టార్డమ్ము, మీకున్న తోపిజము, మీకున్న ఫ్యానిజము మొత్తం బూడిదలో దిగినట్టు అయిపోద్ది. మీ మీద అన్ని ఎలిగేషన్లే. పాపం ఆయన షణ్ముఖ్ జశ్వంత్ అని ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్లో హిట్ అని చెప్పి కేసు పడ్డాయి. సరే, ఇప్పుడు నేను ఇదే విషయం చెప్తున్నా. మీరు సెలబ్రిటీ స్టేటస్కి వచ్చిర్రంటే మీడియా ఫోకస్ అంతా మీ ప్రైవేట్ పాటల మీద కూడా ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి. అది ప్రైవేట్ పాటల మీద కూడా అంటే మీరు ఎట్లా అంటే ఇక నువ్వు నీకు సంబంధం నీ పర్సనల్గా నువ్వు ఫోన్లో ఏం చేసుకున్నా కూడా ఆ ఫోన్లో కూడా నక్కి ఫోన్లో దూకి అందులో ఉన్న అన్నీ మీడియాకి ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఆ మీడియా అనేది మీ మీదనే బతుకుతున్న విషయం మీరు గుర్తించాల్సిందిగా మనవి. సో మీడియాకి భయపడి నీ జీవితం ఎవడో ఖరాబ్ చేయడు, మీడియానే ఖరాబ్ చేస్తుంది. గుర్తుపెట్టుకొని రకరకాల థంబ్నెయిల్ వేసి, ఇప్పుడు నేను చూసినా గట్లనే రకరకాల థంబ్నెయిల్ వేసి ఎట్లా గుడిపాలో అట్లా గుడుపుతారు మిమ్మల్ని. అంటే ప్రతిోడు మంచిగా చెప్తారని రూల్ లేదు. నేను ఇప్పుడు ఇవాళ కూడా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, బాబు ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో పెద్ద పెద్ద హీరోయిన్లు అందరు లెక్క అంటే వాళ్ళు అట్లా ఫీల్ అయిపోయి బయటకు ఇన్ఫ్లుయెన్సర్లు మార్కెటింగ్ చేసుకుంటూ కూర్చుంటున్నారో మీకు కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. ఎంతో గొప్ప మీకు ఫాలోవర్లు వచ్చినప్పుడు అన్నీ బాడీలో ఉన్నవన్నీ దారాలు కట్టుకొని రబ్బర్ బ్యాండ్లు వేసుకొని కూర్చోండి. మీరు మంచిగా చెప్తున్నాను నేను. ఎందుకంటే తర్వాత గుడిచిపోయిన తర్వాత ఎవడు సాయం రాడనేది కూడా వీళ్ళ లైఫ్లో జరిగినే పెద్ద ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. సో ఈ విషయం నేను చెప్పదలుచుకున్నా. మొగోడు కంప్లైంట్తో పోయేది కేసుల వరకు కూడా పోతున్నారంటే మరి అది కండకావనం ఎక్కిపోయిందా, లేకపోతే అసలు ఎదిగేటోని మడ్డ గుడిపేసిన తర్వాత ఏడికైతే ఆడికి ఇట్లా నా కొడుకుల్ని మనం లైఫ్ మీద కొట్టేద్దాం రా. ఆడోళ్ళదేనా లైఫ్, మొగోళ్ళది కాదా? మరి అంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ప్రసాద్ బెహ్రా విషయంలో జరిగింది ఒక కంప్లైంట్తో పోయేది అది. కానీ ఇలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రిమాండ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. అది పోకండిరా బాబు, పోకండి. మీ ప్లేస్లో మీరు కూర్చోరి. మీరు ఎదగాలన్న ఉద్దేశం మీకు ఉన్నప్పుడు ఉదాహరణ మూసుకొని కూర్చోాలనేది నా విన్నపం. మీడియాకి జిక్కిర్రా, మీడియాకి మీ ఫోన్లో ఉన్న విషయం అయినా ఏదన్నా ఒక్క చిన్న బొక్క దొరికినా మీ బొక్కలు నీళ్ళు పోసి రక్తం అంతా జుర్రి వాడదింటారు. గుర్తుపెట్టుకోండి.